అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కృపవార్తను మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అవమానపడుతున్నాను కృంగిపోతున్నావా? ఎందులో నేను అవమానిస్తున్నాను కృంగిపోతున్నావా? బయటికి వెళ్తే ఎన్నో అవమానపు మాటలు వింటూ ఉన్నావా? దేవుని ప్రియమైన ప్రజలారా, ఏ మాత్రం కృంగిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీకు రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే నిన్ను అవమానించినారో, ఎవరైతే నిందించినారో వారి ముందే దేవుడు నీకును నీ కుటుంబానికి రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి. ఏమాత్రం కృంగిపోవద్దు, బాధపడద్దు, ఏడవద్దు. దేవుడు అతి త్వరలో రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకులు ప్రభా అవమానపడుతున్నారు, అనేక నిందలు వస్తున్నాయని కృంగిపోతూ ఉన్నారు. అలాంటి వారిని మీరు ధైర్యపరచండి. వారికి ప్రభు రెట్టింపు ఘనత కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో రెట్టింపు ఘనత కలుగును గాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.